ఖతర్నాక్ కామెడీ షో. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒక సైకోని మార్చడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ సైకోలా మారితే ఆ ఇంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ along with his team. So let's welcome them. ఈ పాడి మీకు అర్థమైపోయి ఉంటది, మనమే జమీందారు, వీళ్ళందరూ సైకో జమీందారు అంటారు. కానీ నా మనసు చాలా మంచిది, మీకు చూపిస్తాను చూడండి. ఎలా గుమస్తా? అయ్యా సూపర్ రా గుమస్తా. చిన్నప్పుడు బాగా చదువుకున్నట్టు ఈ పాడి డైలాగ్ బాగా చెప్పేవాడు. లెక్కలనే బానే ఉన్నారా? సూపర్ అండి. సూపరా? ఎలా ఫీల్ అవుతున్నావా? ఏం లేదండి. కొంచెం ఫీల్ అవరా? కొద్దిగా అవుతున్నా లేండి. ఇంకొంచెం ఎక్కువ ఫీల్ అవ్వు. శాలరీ ఇస్తున్నాం కదరా, మాత్రం ఉంటదిలే. నేను కృష్ణగాడు వచ్చాడు, 3600 ఇచ్చాడా? ఇచ్చాడండి. అప్పారాడు వచ్చి 18750 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడండి. దుర్గారావు వచ్చి 830 రూపాయలు ఇచ్చాడా? ఇచ్చాడండి. మొత్తం 3 కలిపితే ఎంత? ఇచ్చిన డైలాగులు చెప్పవు, చెప్పిన లెక్క చెప్పవు, భూమస్తా పేరుకి. ఏరా నేను మంచోడు కాబట్టి 2 దెబ్బలు తప్పిస్తాను. ఇదే వేరేవాడు ఏం చేసేవాడు రా, 3 కొట్టేవాడు. చేమే అయ్యా, టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ చేశానయ్యా. నిన్న ఇడ్లీ చేసావు కదే. అయ్యా అది మొన్నటిదయ్యా. అంటే ఈ రోజు తినడత పెడుతున్నావా? ఇది మొన్నటిదే, మిగిలిపోయింది. నాకు మొన్నటి ఇడ్లీ పెట్టావా? అవునే. ఏమే నీకు చిన్న లెక్క చెప్తావు, అడగండి. నేను హోటల్కి వెళ్ళి ఓ ప్లేట్ ఇడ్లీ పట్టుకొచ్చా, 4 ఇడ్లీ ఇచ్చాడు. 2 నీకు ఇచ్చా, 2 ఈడికి ఇచ్చా. ఇంకా నా దగ్గర ఏముంటాయి? ఏముండవయ్యా. చట్నీ ఉంటది కదా. పెద్ద అని కొడతావు సచ్చినోడు. టీ పట్రా. అయ్యా వేడిగా ఉందా? చాలా వేడిగుంది. చాలా వేడిగా ఉందా? ఇలా వేడిగా ఉందా? వేడిగా ఉందా? మరి వేడి టీచర్ థ్యాంక్స్ చెప్పాలి కదా, థ్యాంక్స్ చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? ఏమే బయట బాగా వేడిగా ఉంది, చిరాకు ఉంది, వేడి వేడి బజ్జీలే. చిరాకు ఉంటే వేడి వేడి తింటారా అయ్యా? మరి నీ మొహం చూస్తాను చిరాకు వస్తా నాకు. అయ్యగారు బజ్జీలు మంచి స్మెల్ వస్తున్నాయి. మంచిగా వస్తాయి. చాలా మంచి స్మెల్ వస్తుంది. తిను తినే. జమీందారు చేసి నాన్నలు తింటాను, మీరే తినాలి. నాన్నలు తింటానంటే నన్ను ఆడుకుంటా నాకున్నావా? బాగుందా? గుమస్తా నీకు శాలరీ ఎంత? 5000 అండి. ఇగోరా నీకు శాలరీ ఎంత? 4000 అయ్యా. 4 అప్పు దీనికి. అదేంటది? ఎవరా? ఏరా నీ శాలరీ ఎంత? 3000 అండి. వీడికి 3000 అప్పు. ఏరా నీ శాలరీ ఎంత? 2000 అండి. 2000 అప్పు. మనంతా ఫ్యామిలీలో ఉండాలిరా. నాకు 1000 రూపాయలు అప్పు. అయ్యా అందరికి శాలరీలు ఇచ్చాను, ఎవరు అప్పాలు తీర్చుకోండి, ఓకేనా? అది కాదయ్యా. ప్రశాంతం మంది టైం బయటకు వెళ్ళిపోండి ఫస్ట్. అసలుకే నా శాంతి వచ్చే టైం అయింది ఇప్పుడు. ఎక్కడికి వెళదాం? ఏమో నీ ఇష్టం, ఎక్కడ పడితే అక్కడికి వెళదాం. సినిమాకి వెళదామా? ఇంకెక్కడికైనా. ఏంటి జమీందారు గారు మధ్యన మరీ నన్ను మర్చిపోతున్నారు? ఈ టచ్ మిస్ ఎన్నో నెలలైంది. ఈ పై పాకెట్లో 30,000 తీసుకో, నా బ్యాక్ పాకెట్లో పెట్టేయ్, బ్యాక్ పాకెట్లో పెట్టేయ్. ఈ రోజు రాత్రికి పంపు సెట్ దగ్గరకు వచ్చే చూసుకుందాం. ప్రతిసారి పంపు సెట్ దగ్గరికి వెళ్ళమంటారు, నేను వెళ్ళి ఆడ ఎదురు చూస్తుంటే మీరు చూసి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. నువ్వు వస్తున్నావా? అవును, పంపు సెట్ దగ్గరే కూర్చుంటున్నాను. నేను చూసి పంపు అనుకుంటున్నాను, రోజు వెళ్ళిపోతాను వెనక్కి. ఈరోజు రాత్రికి వచ్చిపోదాం, నువ్వు వెళ్ళిపో. వస్తారు కదా? పక్కా వస్తా. కొంచెం ప్రశాంతం పడుకొని రేపు మార్నింగ్ పనులు చూసుకుంటే బెస్ట్. పడుకున్నాడు. ఏదో చెయ్యక్క, నెలంతా కష్టపడితే 1000 రూపాయలు ఇచ్చాడు. అని చంపడం కాదు గాని కాలో చెయ్యి పడిపోయేలా చేసామని ఈ కోట్ల అన్ని మనమే అనుభవించచ్చు. నూనె ఎత్తాను, తెల్లార లేవగానే కాలు జారి ఏ నడుము ఏదో ఇరిగిద్ది, మంచాన పడి. అమ్మయ్య పడిపోయాడు. డాక్టర్ అయ్యగారు ఏమైంది? చూడండి ఏమైందో తెలియట్లేదు.
దెబ్బ తగిలింది, ఇంజక్షన్ తెస్తే తగ్గిపోద్ది. ఇప్పుడు అది లెగ్గానే ఈ డబ్బులుగా ఇది తీసుకొని గతం మర్చిపోయావు, నువ్వేం చేస్తావు నీకే తెలీదు, పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తావని చెప్పు, ఏదేదో మాట్లాడతావని చెప్పు, అర్థమైందా? అయ్యగారు ఇంజక్షన్ చేయండి పోనీ. నెమ్మదిగా లేచిపోతాడు. అయ్యగారు ఏట్రా ఇప్పుడు లేచావా? ఏమే ఇలా టీ పట్రా. ఏటేటి ఒక జమీందాన్ని పట్టుకొని రమ్మంటావు నన్ను? ఎవరే జమీందారు? నామే చేస్తావేంటి? ఏటి నేను జమీందాన్ని కాదంటావా? నా టీవీ చూడు, నా టీవీ చూడు. చాలా పెద్ద టీవీ, 70mm. 70mm. గుమాస్తావి నువ్వు. నేను గుమస్తానేటి? గుమస్తావంటే నమ్మట్లేదేటి నువ్వు? నమ్మట్లే. ఇప్పుడు 2+2 ఎంత? 4. 3+3 ఎంత? 6. ఈ లెక్కలని ఎవరికి తెలుస్తాయి? గుమస్తాకే. మన గుమస్తావే కదేటి? నీకు నమ్మకం లేదంటే డాక్టర్ గారు చెప్పండి వీడికి. నీకు తలకు తగ్గదేవుంది, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తావు, నువ్వు గుమస్తావే. అదే ఇట్రా గుమస్తా. నిజం గుమస్తావే నువ్వు. అమ్మగారు పిలుస్తున్నారు. ఆ రామారావు 12,376 ఇచ్చాడా? ఇచ్చాడు. ఆ చిన్నారావు 50,450 ఇచ్చాడా? ఇచ్చాడు. ఆ అప్పారావు 3,343 ఇచ్చాడా? ఇచ్చాడు. ఇప్పుడు అవన్నీ కలపరా. ఏడు చేస్తున్నావు? మొత్తం కలిపేశాను. బాగా కలిపావు. నా బంగారం మేక అర్ర ఎందుకోరా? జమీందారు లెక్కలు చెప్పమంటే కలుపుతావా? కలుపుతావా? అర్థమైంది. నేను గుమస్తాను. లెక్కలు చూసుకోవాలి. లెక్కలు చూసుకోవాలి. ఆ పని నేను చూసుకుంటాను, జమీందారు మీ పని చూసుకోండి. నాకే చెప్తావా జమీందారు ఏడు చూసుకోవాలని? నేను జమీందారుని కదా. హాయ్ జమీందార్ గారు. ఏంటమ్మా రావడం లేదు? నువ్వు శాంతి కదా? అవును నేను జమీందారే కదా. మీరు జమీందారే. పంపు చెట్టుకి వెళ్ళిపో, అరగంటలో వస్తాను. వచ్చేస్తావా? వెళ్ళిపో. పంపుకు దూరం కూర్చో. రెండు కన్ఫ్యూజ్ అవుతున్నా. ఏటోలమ్మ నా కుర్చీలోని కూర్చున్నావు, నీకు మామూలు ఏరా ఇది ఎవడ కూర్చో తెలీదా? ఎవరిదేటి? ఏరా నన్ను జమీందారిని పట్టుకొని నన్ను గుమస్తా చేస్తే నేను మర్చిపోతాను అనుకున్నారా? మర్చిపోతా అనుకున్నారా? ఇప్పుడేంటి నేను కడుపు కాల్చుకొని అలా దేహి అని చూడాలా? వంట ఎవడు వండుతాడురా? నేను వంట వండి తోటమాలి కదా. నువ్వు వంటోడివి, వెళ్ళి మర్యాదగా టీ పట్టుకోనరా. ఆ పేపర్లు తీసుకురారా. పేపర్ ఇదిగో ఇక్కడ ఒక సంతకం పెట్టు. నా సంతకం మీకెందుకు? జీతం ఇస్తున్నాను కదా ప్రూఫ్ కోసం. ప్రూఫ్ కోసం ఎట్టు అదే కాలు పట్టరా. నేనా? ఏ టీమ్ లీడర్ అని బలుపా? జమీందార్ గారు మీరేంటి వాళ్ళ కాలు పట్టుకుంటున్నారు? నేను జమీందారునా? అవును, వాళ్ళ మింట పనోళ్ళు. పక్క జమీందారే కదా. పక్కా జమీందారే. మరి ఈలేంట్రా మాట్లాడితే తోటమాలి పనోళ్ళు మోసం చేస్తున్నారు. నా టీవీ చూడు. నీ టీవీ కాదే నీకు చెప్పండి. మీరు మా ఇంట్లో పనులే కదా. నేను జమీందారునే కదా. నా పని దాన్ని నా టీవీ చూడు, నా టీవీ చూడు. చెప్పండి. ఇప్పటిదాకా పన్నుల్లో మీరా, కానీ ఇప్పుడు ఎవరో తెలుసా? అక్క చెప్పు ఒకసారి. మాదే ఓనర్లు. మీరే ఓనర్లు ఎలాగవుతారు? ఎలాగవుతాడు? సంతకం పెట్టిస్తావు కదేటి? జమీందారు పోయండి, ఏ పేపర్ ఏటా సంతకం ఎక్కడ ఏమీ తెలియదు. ఈ ఆస్తి అంతా మాది. అంటే జమీందారు ఇప్పుడు మీరా? నీ కాడా మగా తేడా లేదా? జమీందారు అయితే చాలు. పంపు చెట్టు దగ్గరికి వస్తే చాలు. జమీందారు అయితే చాలా. ఏరా పనులు ఉన్నప్పుడు సైకోలాగా టార్చర్ పెట్టకూడదురా. ఎలా చూసుకోలే తెలియాలి. ఈ కోటకు మేమే ఇప్పుడు అధికారులు. ఎలాండ్రా అక్క కూర్చో. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాంప్రసాద్ గారు సార్ బాగుంది, థాట్ బాగుంది. ఎక్కడికో వెళ్తుంది అనుకున్నా. కథ, కాన్సెప్ట్, పంప్ సెట్, సెటప్లు అన్ని బాగున్నాయి. అందరూ బాగా చేశారు. ఖుష్బు గారు. ఆటో రాంప్రసాద్ గారు అండ్ టీమ్ కాన్సెప్ట్ బాగుంది, అందరూ బాగా చేశారు. ఓకే. సో జడ్జెస్ ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు గారు. ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ ఫైనల్ స్కోర్స్ 16.